హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు చూపించబోయే డిజైన్ వచ్చేసి ఆహ్, దీనికి సంబంధించింది. అంటే ఇదొచ్చేసి దుపట్టా. ఈ దుపట్టాకి పీరప్‌గా అయితే ఒక టాప్ తీసుకున్నాం క్లాత్. ఆ క్లాత్ మీద అయితే వర్క్ చేసాము. అది తీసుకున్న షేడ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా! ఈ షేడ్‌కి సంబంధించి ప్లెయిన్ బిట్ అయితే తీసుకొని వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ వర్క్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ కూడా దుపట్టాలో సన్న డిజైన్‌గా ఇట్లాగుంది కదా! కాబట్టి డిజైన్ కూడా వన్ సైడ్ వచ్చే విధంగా అట్లాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ దుపట్టా అయితే కలర్స్ అయితే ఇన్నైతే ఉన్నాయి. బట్ సెలెక్ట్ చేసిన డిజైన్‌లో అయితే కలర్స్ ఏం లేవు. 2 కలర్సే ఛాన్స్ ఉన్నాయి. అది వచ్చేసి క్లాత్ వచ్చి మాత్రం ఇది తీసుకున్నాను. లేట్ చేయకుండా వర్క్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వర్క్ అయితే ఇది. మొత్తం 2 కలర్సే ఛాన్స్ ఉంది. ఇట్లా వన్ సైడ్ డిజైన్ అంటే ఇది బోట్ నెక్ డిజైన్ యాక్చువల్‌గా. ఈ డిజైన్‌ని మేమైతే డ్రెస్‌కైతే పేరప్ చేసుకొని వేసుకున్నాను. వీళ్ళు హ్యాండ్స్‌కి గూడా హెవీగా ఏమొద్దన్నారు. జస్ట్ ఇట్లా చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఇచ్చేసి కుందన్స్ అయితే పెట్టేసాను. ఇది బ్యాక్ బోట్ నెక్ డిజైన్ కదా! ఇది డీప్ వస్తుంది. బట్ డీప్ వస్తే మనకు ఫ్రంట్ ఇబ్బందిగా ఉంటది కాబట్టి దీన్నొచ్చేసి కొంచెం మోడల్‌గా ఇట్లా అయితే డిజైన్ చేయించేసాను. టోటల్‌గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మొత్తము హాఫు ఫ్రంట్ సైడ్ హాఫ్ మొత్తం డిజైన్ వచ్చేసి ఒక చిన్న చిన్న పూలు ఆకులతో డిజైన్ మొత్తం ఇట్లాగా సైడ్ నుండి వచ్చేసి మొత్తం ఇట్లా ఈ ఒక సైడ్ లాగా అయితే వచ్చేస్తుంది. అంటే ఈ కస్టమర్ చున్నీ వచ్చేసి లెఫ్ట్ సైడే వేసుకుంటారు. కాబట్టి డిజైన్ అనేది రైట్ సైడ్ ఇచ్చేసాము. అదే కస్టమర్స్ అనేది రైట్ సైడ్ వేసుకుంటాము అన్నప్పుడు ఈ డిజైన్ లెఫ్ట్ సైడ్ వేసేసుకోవడమేను. ఇట్లాగైతే ఉంది. ఇదొచ్చేసి క్లాతు. మీకు కొంచెం వీడియోకి లైట్ అండ్ డార్క్స్‌గా అయితే కనిపిస్తుంది. ఇది షైనీగా చాలా బాగొచ్చేసింది. ఈ కస్టమర్‌కి కట్స్‌కి గూడా పైపింగ్ అనేది ఇప్పిచ్చేసి చేసేసాను. లుక్ మాత్రం చాలా నీట్‌గా, డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. దీనివల్ల టోటల్‌గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్కేను. టోటల్‌గా డ్రెస్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకొకసారి టోటల్‌గా దుపట్టా కూడా పెట్టి మొత్తం కూడా ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అన్నయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్‌లో ఇప్పుడు నేనేసిన డిజైన్ అయితే ఇది. ఇది ఒకవేళ అంటే మనం ఇది బ్లౌజ్‌కి వేసుకునే పనైతే ఇది బ్యాక్ ఏస్తాం కదా! ఫ్రంట్‌కి గూడా ఇట్లా బోట్ నెక్ లాగా ఇచ్చారు. నార్మల్ నెక్ అయితే లేదు. షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ టోటల్‌గా ఈ డిజైన్‌లో వచ్చేసి ఈ 4 పార్ట్స్ అయితే వచ్చాయి. దీని స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాము. ఈ బ్యాక్ పార్ట్‌కొచ్చేసరికి 81,186 స్టిచెస్ వచ్చాయి. ఒకవేళ ఫ్రంట్ అంటే కొంతమంది ఇప్పుడు నేనైతే ఇంత హెవీగా కస్టమర్ అడిగారు కాబట్టి వేశాను. మీరు ఒకవేళ డిజైన్ నచ్చింది బట్ అంత హెవీగా వద్దనుకున్న వాళ్ళు జస్ట్ ఇట్లా సింపుల్‌గా ఇట్లాగైనా వేసుకోవచ్చు. అదొచ్చేసరికి 26,188 స్టిచెస్ అయితే వచ్చాయి. షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి 39,339. ఎల్బో అయితే మాత్రం 74,308 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్‌గా ఈ డిజైన్‌లో ఉన్న పార్ట్స్ ఇవి. స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి. పర్సనల్‌గా అయితే నాకు ఈ డిజైన్‌లో ఫిల్లింగ్ స్టిచ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. కానీ అవుట్‌లైన్ అనేది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే తక్కువగా ఉంది. బట్ అంటే ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తా ఉంటాం కదా! ఇట్లా చేసినప్పుడు అది నాకొచ్చిన ఇష్యూనేమోను వేరే వాళ్ళు ఆల్రెడీ వేసున్నారు. వాళ్ళకి బాగొచ్చిందని గూడా అయితే తెలిసింది. ఇన్‌కేస్ మీరెవరైనా ఈ డిజైన్ నచ్చి ట్రై చేయాలనుకున్నప్పుడు ఏదైనా శాంపిల్ క్లాత్ మీద జస్ట్ దీంట్లో అవుట్‌లైన్ ఛాన్స్ ఉందని అంటే 2 కలర్సే ఛాన్స్ కాబట్టి ఫస్ట్ వన్ అంతా స్కిప్ చేసేసుకొని సెకండ్ లైన్‌లో అవుట్‌లైన్స్ కుట్టేటప్పుడు కానీ, ఏదైనా గూడా కొంచెం లిటిల్ బిట్ చెక్ చేసుకోండి. మీకు నో ప్రాబ్లమ్ అనిపిస్తే డిజైన్ కంటిన్యూ చేసుకోండి. లేదంటే కుదిరినంత వరకు లేదంటే డిజైన్ స్కిప్ చేసుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ డిజైన్‌లో నాకొచ్చిన ఇష్యూ కాబట్టి మీకైతే చెప్తున్నాను. అందరికి ఆల్రెడీ వేరే వాళ్ళు వేస్తే చాలా బాగుందని గూడా చెప్పారు. అది ఈ డిజైన్ అయితే నాకు చిన్న డిస్టర్బెన్స్ అనే అనుకోవచ్చు. కానీ ఇబ్బంది పడేటట్టయితే ఏం లేదు. బాగుంది. బట్ ఎప్పుడు వచ్చినంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదనిపించింది. ఈరోజు డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. మిగతాదొచ్చేసి ఈ డిజైన్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్‌తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్ గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాగా నాకొచ్చిన ఇష్యూస్ కానీ, డిజైన్ యొక్క డీటెయిల్స్ కానీ మొత్తం అయితే ఇస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ నంబర్ అనేది అయితే ఇది మీరు కామెంట్ సెక్షన్‌లో ఆల్రెడీ మళ్ళీ అడుగుతున్నారు. ఈ డిజైన్ నంబర్స్ అనేది నేను వీడియో ఎండింగ్‌లో ఉంటుంది. థంబ్‌నెయిల్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తున్నాను. వన్స్ చెక్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.